మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శల్ని ప్రియ. రాష్ట్రం, దేశం, ప్రపంచం, టెక్నాలజీ, పాలసీలు, క్రీడలు, ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్య వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. చిట్ట చివరి వరకు మా వెంట ఉండండి. పీలేరు తాగునీటి నాణ్యత తనిఖీలు. పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాల్లో తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ప్రభుత్వం భారీ చర్యలు ప్రారంభించింది. మధ్యాహ్న భోజన పథకంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఈ చర్య తీసుకుంది. పూర్వ ప్రభుత్వంలో ప్రారంభించిన శుద్ధిజల కేంద్రాలు నిర్వహణ లోపంతో మూలకు చేరాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులు గ్రౌండ్ రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి విశ్లేషణ విడుదల కానుంది. పుట్టపర్తి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అద్భుతంగా ప్రారంభమయ్యాయి. 9.2 కిలోల బంగారంతో రూపొందించిన ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగుల వెండి రథంలో ఊరేగించారు. వేలాది మంది భక్తులు నామస్మరణతో పండుగ వాతావరణం నెలకొల్పారు. 1100 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ప్రముఖులు, మంత్రులు, అధికారులు భారీగా హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కొత్తగా 32 పేజీల బుక్లెట్. ఈసారి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో సిలబస్ మార్పులతో పాటు ప్రశ్నల సంఖ్య పెరిగినందున విద్యార్థులకు 24 పేజీల బదులు 32 పేజీల కొత్త బుక్లెట్ అందించనున్నారు. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం వంటి సబ్జెక్టులకు ఈ పెద్ద బుక్లెట్ తప్పనిసరి. జీవశాస్త్రంలో వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రానికి విడిగా 2 బుక్లెట్లు ఇవ్వబడతాయి. ఉత్తీర్ణత మార్కును 29.75 నుంచి 29కి తగ్గించారు. మార్పులతో పరీక్షలు మరింత సమగ్రంగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ వికసిత్ భారత్ లక్ష్యంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. వికసిత్ భారత్ లక్ష్యానికి కేంద్రం పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ కాదని, తమ నిజమైన స్ఫూర్తి నగరాలు న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్ అంటూ అంతర్జాతీయ ప్రమాణాలను లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణలో విధానాల నిరంతరత పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించిందన్నారు. రాజధాని సహా ప్రధాన పట్టణాలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం కేంద్రంతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. బెంగళూరు 28వ సాంకేతిక సమ్మేళనం BTS. ప్రపంచ ఐటీ పటంలో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటకను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ప్రణాళికను ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. బెంగళూరు BTS వేదికగా ప్రారంభమైన 28వ సాంకేతిక సమ్మేళనంలో ఫ్యూచర్ రైజ్ అనే థీమ్ తో కొత్త తరం టెక్నాలజీలను ఆవిష్కరించారు. రాష్ట్రం అమలు చేసిన ఐటీ, అంకుర, అంతరిక్ష సాంకేతిక విధానాలను అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో దేశ సాంకేతిక అభివృద్ధిలో కర్ణాటక కీలక పాత్ర పోషించాలన్నదే ప్రభుత్వ దృష్టి. పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. మెదక్ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఘటన. మెదక్ జిల్లా టెక్మాల్ ప్రాంతంలో ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేయకుండా 40,000 లంచం డిమాండ్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితులు అనిషా అధికారులను ఆశ్రయించగా ఎస్ఐ ముందే 10,000 తీసుకున్న విషయము వెల్లడైంది. మిగతా డబ్బులు తీసుకునే సమయంలో ఎస్ఐను పట్టుకునేందుకు అధికారులు వెళ్ళగా గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ వెంటబడ్డ ఏసీపీ బృందం టెక్మాల్ మార్కెట్ వద్ద అతడిని పట్టుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆనందంతో బాణాసంచా కాల్చిన దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త ఆధార్ విధానం ఫోటో ప్లస్ QR కోడ్ మాత్రమే. పౌరుల వ్యక్తిగత సమాచార రక్షణను బలోపేతం చేసేందుకు UIDAI ఆధార్ కార్డులో ఉన్న డేటాను తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఇకపై పేరు, చిరునామా, జన్మ తేదీ వంటి వివరాలు కార్డుపై ఇవ్వకుండా కేవలం ఫోటో మరియు QR కోడ్ మాత్రమే ఉండేలా మార్పు తీసుకొస్తున్నారు. హోటళ్లు, ఈవెంట్లలో ఆధార్ కాపీలను తీసుకోవడం పూర్తిగా ఆగిపోతుందని అధికారులు తెలిపారు. ఆధార్ నెంబర్ను నిల్వ ఉంచడం చట్టపరంగా నిషేధమని మరోసారి గుర్తు చేశారు. కొత్త విధానం వచ్చే నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వీధి కుక్కల గణన తప్పనిసరి, ఏసియా సెంటర్ నివేదిక. సునక జనన నియంత్రణ కార్యక్రమం విజయవంతం కావాలంటే ముందుగా నగరాల్లో వీధి కుక్కల నిజమైన సంఖ్య అంచనా వేయాలని ఏసియా సెంటర్ నివేదిక పేర్కొంది. NCR లో రేబీస్ కేసులు గత సంవత్సరాల్లో ఒక్కటైనా నమోదు కాకపోవడం ఆసక్తికర అంశంగా నిలిచింది. ప్రజల్లో 75% మంది వీధి కుక్కలు స్నేహపూర్వకంగా ఉంటాయని భావించడం గమనార్హం.
90% మంది అవి నేర కార్యకలాపాలను తగ్గిస్తాయని నమ్ముతున్నారు. కాబట్టి శునక నియంత్రణకు ముందుగా సమగ్ర జంతు గణన చేయాలని నివేదిక సూచిస్తుంది. షేక్ హసీనా కుమారుడు నా తల్లిని భారత్ కాపాడింది అని వ్యాఖ్యలు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్యాయత్నం నేపథ్యంలో ఆమె కుమారుడు సాజిబ్ వాజెడ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. నా తల్లి ప్రాణాలు నిలవడానికి భారత్ చేసిన సహాయం మరువలేనిది అంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారని ఆయన తెలిపారు. ఆమెపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ విధించిన మరణ శిక్షను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించారు. దేశంలో న్యాయ ప్రక్రియ నిబంధనలు పాటించలేదని కూడా ఆరోపించారు. పాకిస్తాన్ నకిలీ ఉగ్రదాడులు చేస్తున్నట్టు ఆరోపణలు. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కోసం ప్రాంతంలో నకిలీ ఉగ్రదాడులు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పస్తూన్ తహాఫుజ్ మూవ్మెంట్ సభ్యుల అపహరణ ఘటనను కూడా ఇస్లామాబాద్ కుట్రగానే అభివర్ణించారు. ఆఫ్ఘనిస్తాన్ తో శాంతి సంబంధాలు మెరుగుపడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పాక్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్. దేశీయ సూచీలు వరుసగా 6 రోజుల లాభాలకు బ్రేక్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణి కారణంగా ఐటీ, లోహం, యంత్ర పరికర రంగాల్లో లాభాల స్వీకరణ జరిగింది. రూపాయి 1 పైసా తగ్గి 88.60 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు ధరలు కూడా $63.94 పడిపోయి ఆసియా, యూరోప్ స్టాక్ సూచీలు కూడా ఇదే బలహీన వాతావరణంలో కొనసాగాయి. వరల్డ్ బాక్సింగ్ కప్ భారత బాక్సర్ల దూకుడు. ప్రపంచ బాక్సింగ్ కప్ లో భారత బాక్సర్లు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. మహిళల 54 కేజీల సెమీస్ లో ప్రీతి ప్రపంచ ఛాంపియన్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. మీనాక్షి హుడా, నుపూర్ కూడా తమ సెమీఫైనల్ బౌట్లలో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అరుంధతి చౌదరి రీ ఎంట్రీలోనే ప్రత్యర్థిని రిఫరీ బౌట్ ఆపేసేంతగా పంచులు విసిరింది. నవీన్, స్వీటీ సెమీఫైనల్లో ఓడిన కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇవే ఇవాల్టి ప్రధాన విశేషాలు. దేశం, రాష్ట్రం, ప్రపంచం ఎలా మారుతున్నదో ప్రతి నిమిషానికి మీ ముందుకు తీసుకురావడమే మా బాధ్యత. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. ఇలాంటి మరిన్ని బ్రేకింగ్ న్యూస్ మరియు ఫ్రెష్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును.